హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. సూపర్ షాట్. ఇంకా బాగుంది. చెప్పి చాలా కంటిన్యూ. భద్రాచలం నుంచి మారేడుమిల్లి వెళ్తున్నాం. టైం 9 అయింది, 9:10 అయింది. అయినా మొత్తం పొగమంచే, ఎటు చూసినా కానీ పొగమంచే. నిన్న అలాగే ఉంది భద్రాచలంలో, ఈరోజు ఎలా ఉంది చూడండి, ఎలా ఉంది, మొత్తం పొగమంచే. ఇక్కడ నుంచి లెఫ్ట్ నర్సీపట్నం మోతుగూడెం వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ నర్సీపట్నం 200 కిలోమీటర్లు ఉంటుంది, మోతుగూడెం 20 కిలోమీటర్లు ఉంటుంది. స్ట్రైట్ వెళ్తే రాజమండ్రి, మారేడుమిల్లి. రాజమండ్రి ఇక్కడ నుంచి ఒక 120 కిలోమీటర్లు ఉంటుంది. మారేడుమిల్లి అయితే 30 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిలో మనకి తులసిపాక అని ఒక గ్రామం కనిపిస్తుంది. తులసిపాక ప్రకృతి వ్యవసాయ గ్రామం, గ్రామ పంచాయతీ చదలవాడ, చింతూరు మండలంలో ఉంది. ప్రకృతి వ్యవసాయ గ్రామం, మొత్తం ప్రకృతి వ్యవసాయం అండి అంతా కూడా. చాలా ఉన్నాయండి. ఏరియాకి నేను మారేడుమిల్లి వస్తే మీరు ఉంటారు. మారేడుమిల్లిలో ఇదని రేజన్ కొడితే అన్నీ చాలా తక్కువ రేటుకు ఉన్నాయి ఇక్కడ. కుంకుడుకాయలు అయితే 80 రూపాయల కేజీ. ఇక్కడ మనకి హైదరాబాద్లో అయితే 300-400 అలా ఉంటాయి. అండుకూరలు అని ఉంటాయి, అవి అయితే కేజీ 150 రూపాయలు ఉన్నాయి. అవిసె గింజలు కేజీ 160. సొజ్జలు అలాంటివి అయితే కేజీ 100 రూపాయలు అనమాట. చాలా తక్కువ రేటు ఉన్నాయి. ఇంకా సీకాయ చాలా ఉన్నాయి ఇక్కడ. అన్నీ కూడా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. మీరు వెళ్తే తప్పకుండా కొనుక్కోండి. మారేడుమిల్లి వెళ్తూ మధ్యలో చిన్న హాల్ట్ అనమాట. ఈ సోకులేరు అని ఒక నది ఉంటుంది ఇక్కడ. ఇంతకుముందు దిగడానికి ప్లేస్ లేదు, వ్యూ పాయింట్ ఉండేది. ఇప్పుడు దిగడానికి ప్లేస్ కూడా ఉంది. కింద చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు, స్నానాలు గినాలకి. వెళ్దాం. నేను వస్తా. వాటర్ క్లియర్గా ఉంది. ఈ సోకులేరు వాగును చూడటానికి ఇది వ్యూ పాయింట్ అనమాట. భద్రాచలం నుంచి మారేడుమిల్లి 120 కిలోమీటర్స్ ఉంటుంది. మొత్తం ఘాట్ రోడ్ కాబట్టి 2.5 గంటలు పడుతుంది మనం మారేడుమిల్లి వెళ్ళేసరికి. ఇంకా మధ్యలో వాటర్ ఫాల్స్ 2 ఉంటాయి. అక్కడ ఆగామంటే ఒక్కొక్క వాటర్ ఫాల్స్కి ఒక 1 అవర్ వేసుకున్నా కానీ మన జర్నీ పెరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకన్నిటికంటే ముఖ్యంగా ఇది మొత్తం ఫారెస్ట్ రోడ్ కాబట్టి పంచర్లు ఎక్కువ అవుతుంటాయి అన్నమాట. ఖచ్చితంగా టైర్లు ఎయిర్ చెక్ చేసుకోండి. స్టెఫ్నీ టైర్ కూడా ఫుల్ స్ట్రాంగ్ ఉండేటట్టు చూసుకోండి. ఇలాంటి చోటు
స్నానం చేయడానికి అమృతధార వాటర్ ఫాల్స్కి దారి. ఇటు రావాలంటే మారేడుమిల్లి, భద్రాచలం ఈ టూరిజంకి రావాలంటే ప్రతి టూరిస్ట్ ప్లేస్లో మనకు 100 రూపీస్ కావాలి. ఎందుకంటే కార్ ఎంట్రీ అనో లేకపోతే టికెట్ ఫీజు అనో ఏదో ఒకటి ప్రతి ప్లేస్లో మనం 100 రూపీస్ పెట్టుకోవాలి. అది పక్కా. ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాం కదమ్మా, జారాలి, కష్టపడాలి, జారుకుంటూ. ఇంకా ఈ మట్టి తడి బట్టలతో ఎవరైనా ఎక్కారంటే ఇంకా దిగలేరు, ఎక్కలేరు. ఇది ఒక బీభత్సమైన వాటర్ ఫాల్. మొత్తం చూసారుగా, నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశా. ఈ వాటర్ ఫాల్స్ దగ్గర రావాలంటే బట్టలు అవన్నీ ముందే ప్రిపేర్ అయ్యి రావాలి. ఇక్కడ ఈ వాటర్ ఫాల్లో జారితేనే, ఆ స్విమ్మింగ్ చేస్తూ అలా జారితేనే మజా అనమాట. ఎందుకంటే ఇది పెద్ద వాటర్ ఫాల్ కాదు, చూడటానికి అబ్బా అనిపించడానికి. వాళ్ళకి చిన్న వాటర్ ఫాల్ కాబట్టి మనం స్విమ్ చేయడానికి రెడీ అయ్యి రావాలి. స్విమ్ చేస్తేనే ఇక్కడికి వచ్చినందుకు యూజ్ ఉంటుంది. అక్కడి నుంచి ఇంకొంచెం కిందకి వెళ్తే ఇదే వాటర్ ఫాల్ డీప్ ఫారెస్ట్లో ఉంటుందన్నమాట. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చేస్తే ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అదే.
కష్టంగానే ఉంటుంది. పై వరకు ఓకే మెట్లున్నాయి, కిందకి మాత్రం లేవు. ఇంకా చిన్నపిల్లలు నడవలేని వాళ్ళు ఉంటే పైన స్విమ్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళడమే బెటర్. ఎందుకంటే కిందకి మెట్లు లేవు, దారి కూడా సరిగ్గా లేదు కాబట్టి ఇబ్బంది పడవద్దు.